ఎందుకు ఊరుకోరయ్యా అంటే దీనికి ఇప్పుడు అసలు విషయానికి వెళ్తాం, గతంలోకి వెళ్దాం. ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథ నడిచేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటా వెళితేనే దీనికి లింక్ అవుతుంది. అది ఆ లింక్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయ్యి చెప్పు తీసి ఆ కొడకల్లారా అని చెప్పి ఆయన ఫుల్ ఫోర్స్గా మాట్లాడింది. అంటే అది ఫర్ ఎవర్ ఎప్పటికీ కూడా అది వైరల్ అవుతూనే ఉంటుంది. అంటే ఆయన ఎంత ఇంకా తట్టుకోలేక ఆ ఉద్రేకాన్ని ఆవేశాన్ని కక్కేసాడన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ సాహసం చేయరు భారతదేశ చరిత్రలో. ఇంత స్థాయిలో బరస్ట్ అయిన వాళ్ళు చాలా రేర్ ఇది. అంటే ఇంకా ఆయన తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు, అందుకని మాట్లాడింది. ఆయన ఏమన్నాడో చూద్దాం. ఆ తర్వాత పేరు నాని గారు ఏమన్నాడు, తర్వాత ఈయనేమన్నాడో. ఆ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అది పెద్ద ఎత్తున వైరల్ అయిన ఎపిసోడ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని టర్న్ తిప్పిన ఎపిసోడ్ ఇది. అదొకసారి పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. ప్యాకేజ్ రైట్. ఇది మరి దీనికి కౌంటర్గా పేరు నాని గారు తనదే. అంటే నేను ఫస్ట్ చెప్పాను చూసారా, ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు సెటైరికల్గా ఈయన వెంటనే ఎంటర్ అయిపోతారు. ఆయన స్టైల్లోనే ఈయన కూడా మాట్లాడుతుంటాడు. ఈయనే మాట్లాడాడు, విందాం. చెప్పు చూపించి మక్కిలు కొడతానని చెప్పాంట మమ్మల్ని. చెప్పుతో మాకు ఇదని సినిమా ఏంటి? నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి దొంగ పెడతారు వస్తే. చెప్పు చూపిస్తే పెద్ద మొగోడు వినా మాట చెప్పు చూస్తున్నా. చెప్పు చూపించా అని పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. నీకన్నా పెద్ద మొగోడిగా అప్పుడు నేను 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు, సొల్లు మాటలు. చెప్పులు ఇరిగితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాటకి. నీ ఆఫీసులో కూర్చుని, నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా అనేట చెప్పు ఇదండి. సరే, ఆయన్ని ఎందుకు అన్నారు, ఆయన చెప్పు తీయడంలో అన్నది ఒక అర్థం ఉందని ప్రజలు నమ్మారు ఈరోజు. ఓకే, ఆ రోజు ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనొచ్చు. కట్ చేస్తే రిజల్ట్ ఏమైంది? ఆయన ఇప్పుడు అందనంత ఎత్తులో కూర్చున్నాడు. అది అంటే ప్రజలు విశ్వసించారు, దాన్ని ప్రజలు నమ్మారు. అది అతను ఆ రకంగా మాట్లాడడంలో తప్పు లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీయడంలో తప్పు లేదు అని. సో దానికి ఈయనకి ఎందుకు మంట వచ్చింది అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నేను అంటున్నట్టుగా ప్రజల్లో ఆ మార్క్ తెచ్చుకున్నట్టేనైనా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసన్నారండి. ఒకళ్ళని అన్నారా? పేరుని నాని గారు పేరు తీసుకొచ్చారా? లేదు కదా. ఆయన ఆవేశం మీద ఎవరైతే తనని ప్యాకేజ్ స్టార్ అన్నారో, లేకపోతే భార్యలను కించపడుతూ మాట్లాడారో, లేకపోతే పిల్లల్ని కించపరుస్తూ మాట్లాడారో, వ్యక్తిత్వ హననం చేశారో వాళ్ళ మీద ఆయన చేశారు. ఈయనకి ఎందుకు కాలింది అంటే పవర్. అప్పట్లో పవర్ కాబట్టి ఆ పవర్ ఉన్నప్పుడు ఏమీ ఆలోచన ఉండదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను ఈ అంశాన్ని. ఇంకా తనాపరా భేదం కానీ ఆలోచనలు కానీ ఏముండవు. అదే జరిగింది. 2 చెప్పులు తీసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం, సొల్లు కబుర్లు, సోది కబుర్లు, మక్కలు ఎరగతీస్తాను. ఇప్పుడు ఏమైంది? సరే, ఏమీ లేకపోతే పర్లేదు, కానీ ఇప్పుడు పెద్ద సుడిగుండంలో చుక్కున్నారు కదా. కోట్ల రూపాయల సుడిగుండంలోని డబ్బులు కట్టేస్తామన్నది కాదు ఇక్కడ. దీని వెనకతలు చాలాది ఉంది. సరే, అక్కడితో ఆ ఎపిసోడు ఆగిపోయిందా? దాన్ని కంటిన్యూ చేస్తా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా ఈయన మీద వేసుకున్నాడు సెటైర్లు. అదేంటంటే ప్రజలు హర్షించారు, యాక్సెప్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాటల్ని, ఆయన బిహేవియర్ని, ఆయన చేతల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనడానికి నిదర్శనాలు. ఇంకొక సభలో అది అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు దాన్ని అంత ఆవేశంగా ఉన్నా సరే ఆయన అనదుకోకున్నాడండి. ఇక్కడ గమనించాల్సింది, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి మాట్లాడిన దానికి ఆ తర్వాత ఒక సభలో ఈయన మాట్లాడింది, దాన్ని ఏం చేశాడంటే ఈయన ఆ ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు. ఎక్కడ తగ్గాలా కాదు, ఎక్కడ నగ్గాలో తెలిసినోడే
ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు, లేకపోతే ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. అది తెలుసు, ఈయన తెలుసు. తగ్గిన చోట తెగ్గుతాడు, నెగ్గిన చోట నెగ్గుతాడు అనడానికి నిదర్శనం. సో ఆ హీట్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో అని అనుకున్నాం. మళ్ళీ జర్నలిస్టులు చాలామంది కూడా, అమ్మో ఇది ఎక్కడికో వెళ్ళిపోతున్నది రా బాబు, ఇది ఎక్కడితో ఆగేది కాదు, చాలా దారుణంగా ఉంది, ఇది పర్సనల్గా కూడా వెళ్ళిపోద్దేమో, కొట్టుకుండి దాకా వెళ్తుందేమో అనుకున్నాం. కానీ ఈయన ఆలోచించాడు, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్దాం, ప్రజలు ఉన్నారు, ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాం, ప్రజాక్షేత్రంలో పెడదాము. నిర్ణయించేది వాళ్ళు కదా. రాజకీయ నాయకుడు భవిష్యత్తు బ్యాలెట్ బాక్స్లో ఉంటుంది, అది ప్రజలు నిర్వహిస్తారు. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవ్వదు. నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఏం చేయని, ఎలా ఉన్నాయి, ప్రజలే నిర్ణయిస్తారు. సో ఆ ప్రజలు దగ్గరికి ఆయన వదిలేశాడు. ఇది నేను నన్ను ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. ఏం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టారు. ఆయన ఏమన్నారు చూడండి, అంత సీరియస్ నుంచి ఎలా తీసుకొచ్చాడు. ఇది కదా, ఇది అసలైన రాజకీయ వ్యూహం అంటే. టైం వచ్చినప్పుడు తేల్చుకుందామని అనుకున్నాడు ఆయన. పబ్లిక్లో అది తెలియనివ్వలేదు. ఆ స్పీడ్ని, ఆ ఫోర్స్ని ఒక్క మాటతోటి ట్రాక్ మార్చి సరదాగా ఒక కామెడీగా తీసుకెళ్ళిపోయాడు. అది విందాం, ప్లే చేయండి. మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, 2 చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి. నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి. మొన్న అది చూడండి, అది ఎంత సెటైరికల్గా మార్చేశారు. అంటే పేరు నాని గారు చూపించిన 2 చెప్పులు నా ఎవరో కొట్టేశారని చెప్పి ఆ సీరియస్నెస్ అంతా కూడా ఒక సాఫ్ట్గా తీసుకొచ్చారు. అంటే ప్రజలందరూ కూడా ఎంత హ్యాపీగా నవ్వారండి అక్కడికి వచ్చిన వాళ్ళు. కొన్ని వేల మంది ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు అంతా సరదాగా నవ్వుకుంటా జోవియల్గా. అంటే ఏదైనా ఒక టర్న్ చెయ్యాలి అంటే చాలా జాగ్రత్త.